ఈ వీడియోలో రియాక్ట్‌లో, జేఎస్ఎక్స్‌లో గాని, కాంపోనెంట్‌లో గాని ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ చూద్దాము. ఫస్ట్‌ది కాంపోనెంట్‌ది ఒక సింపుల్ రూల్ ఏంటి అనంటే, మనం కాంపోనెంట్ నేమ్‌ని స్టార్టింగు క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఫంక్షన్ యాప్ అని ఒక యాప్ కాంపోనెంట్‌ని క్రియేట్ చేశాను. ఫంక్షనల్ కాంపోనెంట్‌ని. సో, దీని యొక్క నేమ్ చూసుకున్నట్టయితే స్టార్టింగు క్యాపిటల్ లెటర్ ఇచ్చాను. ఇప్పుడు నేను దీన్ని స్మాల్ ఇస్తున్నా. అది వర్క్ అవుతుందో లేదో చూద్దాము. సో, నేను యాప్ కాంపోనెంట్‌ని index.jsలో కాల్ చేస్తున్నాను. ఇక్కడ నేను స్మాల్ కింద అప్డేట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనకి అవుట్‌పుట్ చూసుకున్నట్టయితే ఏమి రాదు. ఎందుకనంటే రియాక్ట్‌లో కాంపోనెంట్ యొక్క రూల్ ఏంటి అనంటే కాంపోనెంట్ నేము స్టార్టింగు క్యాపిటల్ లెటర్ ఉండాలనమాట. అప్పర్ కేస్ ఉండాలి. స్టార్ట్స్ విత్ అప్పర్ కేస్ అని మనకి ఒక ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో, మనం కాంపోనెంట్ నేమ్ అది ఏ కాంపోనెంట్ అయినా క్లాస్ అయినా, ఫంక్షనల్ అయినా కంపల్సరీ దాని యొక్క నేము స్టార్టింగ్ అనేది క్యాపిటల్ ఉండేలా చూసుకోవాలి. సో, ఇప్పుడు మనకి అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఇంతకుముందు రాలేదు. నెక్స్ట్ ఏంటంటే జేఎస్ఎక్స్‌లో కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. రియాక్ట్‌లో ఒక కాంపోనెంట్‌లో మనం జేఎస్ఎక్స్‌ని రిటర్న్ చేస్తాం కదా! దాంట్లో కంపల్సరీ ఒకే ఒక్క ఎలిమెంట్ రిటర్న్ చేయాలి. సో, మోర్ దెన్ 1 ఎలిమెంట్స్ కావాలి అనంటే మనం ఏం చేయాలి? దాన్ని మొత్తాన్ని ఇంకొక డివ్‌లో అన్నా పెట్టుకోవాలి. లేకపోతే రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్‌ని గానీ యూజ్ చేయాలి. అంటే ఇక్కడ నేను ఒక యాప్ కాంపోనెంట్ ఫంక్షనల్ తీసుకున్నాను కదా! దీంట్లో నేను రిటర్న్‌లో ఒక ఎలిమెంటేగా రిటర్న్ చేసింది. సపోజ్ నేనిక్కడ ఏం చేస్తున్నానంటే, ఇంకొక పారాగ్రాఫ్‌ని రిటర్న్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనకి పారాగ్రాఫ్‌ని రిటర్న్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో, ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మనకి అడ్జసెంట్ జేఎస్ఎక్స్ ఎలిమెంట్స్ మస్ట్ బి వ్రాప్డ్ ఇన్ ఎ ఎన్‌క్లోజింగ్ ట్యాగ్ అనొచ్చింది. సో, అంటే మనం మోర్ దెన్ 1 ఎలిమెంట్‌ని కానీ, మోర్ దెన్ 1 కాంపోనెంట్‌ని కానీ ఇక్కడ రిటర్న్ చేస్తే, మనం జేఎస్ఎక్స్‌లో రిటర్న్ చేయాల్సింది కంప్లీట్‌గా ఒకే ఒక్కటై ఉండాలి. దాని లోపల మల్టిపుల్ చిల్డ్రన్స్ ఉండొచ్చు. మెయిన్‌గా రిటర్న్ చేయాల్సింది సింగిల్ అనమాట. అప్పుడు మనం దాన్ని ఏం చేయాలి అలా రిటర్న్ చేయాలంటే, జస్ట్ నేను ఒక డివ్ తీసుకొని, ఆ డివ్ లోపల అవి రాసుకోవచ్చు. కానీ మనకి అడిషనల్ డివ్ వచ్చేస్తుంది అని అనుకుంటే రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ అంటే జస్ట్ మనం ఎంప్టీ బ్రేసెస్ ఇలా ట్యాగ్ నోటేషన్‌లో ఎంప్టీ బ్రేసెస్ పెడితే అదే రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ అని అంటామనమాట. ఇప్పుడు మనకి అడిషనల్ డివ్ క్రియేట్ అవ్వదు. అండ్ మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని రిటర్న్ చేస్తున్నాం. మల్టిపుల్ ఎలిమెంట్స్ అయినా, మల్టిపుల్ కాంపోనెంట్స్ అయినా ఏదైనా మనం ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ యూజర్ కాంపోనెంట్‌ని రాసుకుంటున్నాను. ఇది ఒక కాంపోనెంట్. యూజర్ అనే కాంపోనెంట్. సో, ఇప్పుడు నేను మల్టిపుల్ కాంపోనెంట్స్ అయినా రాసుకోవాలి అనంటే కంపల్సరీ నేనేం చేయాలి వాటన్నిటిని ఏదో ఒక ఎలిమెంట్‌లో వ్రాప్ చేసి అప్పుడు ఇవ్వాలనమాట. లేకపోతే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటి అనంటే మనం కంపల్సరీ రియాక్ట్‌లో క్లోజింగ్ ట్యాగ్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఏ ఎలిమెంట్‌కైనా, ఏ కాంపోనెంట్‌కైనా క్లోజింగ్ ట్యాగ్ అనేది పెట్టాలి. ఆటోమేటిక్‌గా నేను ఒక కాంపోనెంట్‌ని ఈ నొటేషన్‌తో కాల్ చేస్తే రియాక్ట్‌లో వచ్చేస్తుంది. యూజర్ అని ఒక కాంపోనెంట్‌ని ఇలా రాస్తే మనకి క్లోజింగ్ ట్యాగ్ వచ్చేస్తుంది. అదే మనకి హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి కదా! వాటిలో కొన్నిటికి క్లోజింగ్ ట్యాగ్స్ మనం పెట్టకపోయినా హెచ్‌టీఎంఎల్‌లో ఎర్రర్ అనేది చూపించదు. అంటే మనకి ఒక ఇమేజ్ ట్యాగ్ గాని, హెచ్‌ఆర్ ట్యాగ్ ఇలాంటివుంటాయి. కొన్ని ఇప్పుడు నాకు ఇమేజ్ ట్యాగ్ ఉంది అనంటే, దానికి నేను క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. కానీ క్లోజింగ్ ట్యాగ్ లేకపోయినా ఈ ఓపెనింగ్ ట్యాగ్‌లోనే ఎండ్‌లో ఫార్వర్డ్ స్లాష్ పెడితే అదే క్లోజ్ అవుతున్నట్టు. ఆటో క్లోజింగ్ ట్యాగ్స్ అని అంటాం వీటిని. సో, ఇలా పెడతాము. హెచ్‌టీఎంఎల్‌లో అది పెట్టినా, పెట్టకపోయినా మనకి ఎర్రర్ అయితే ఏమీ రాదు. కానీ రియాక్ట్‌లో అయితే జేఎస్ఎక్స్‌లో కంపల్సరీ మనకి అలాంటి ట్యాగ్స్ ఉన్నప్పుడు మనం ఏదైతే ఇలా రాస్తున్నామో, ఈ ఇమేజ్‌కి క్లోజింగ్ ట్యాగ్ నార్మల్‌గా ఉండదు సెపరేట్. ఆ ఇమేజ్ ఓపెన్ ట్యాగ్‌లోనే ఇలా క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు నేను ఇలా క్లోజ్ చేయకపోతే మనకి ఎర్రర్ వస్తుంది జేఎస్ఎక్స్‌లో. ఏమని వస్తుందనంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ జేఎస్ఎక్స్ కంటెంట్స్ అని ఇలా వస్తుంది. కాబట్టి నేనిక్కడ క్లోజింగ్ ట్యాగ్ కంపల్సరీ పెట్టాలి. క్లోజింగ్ ట్యాగ్ హెచ్‌టీఎంఎల్‌లో అన్ని ఎలిమెంట్స్‌కి ఉండవు. లేని వాటికి మనం ఏం చేయాలంటే జస్ట్ ఇలా ఫార్వర్డ్ స్లాష్ అనేది ఆ ట్యాగు ఓపెన్‌లో ఇక్కడ గ్రేటర్ థాన్ సింబల్ ముందు పెట్టాలనమాట.
సో అన్నిటికీ క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి సెపరేట్ లేకపోతే అప్పుడు జస్ట్ ఫార్వర్డ్ స్లాష్ పెడితే అదే క్లోజ్ అవుతున్నట్టు అనమాట. నెక్స్ట్ క్యామెల్ కేస్ అనేది ప్రతి దానికి రియాక్ట్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ప్రాపర్టీస్ కానీ ఈవెంట్స్కి కానీ వేరే యాట్రిబ్యూట్స్కి కానీ యూజ్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు నేను ఈ హెచ్1 అనే ఎలిమెంట్కి సమ్ స్టైలింగ్ అనేది అప్లై చేయాలి అని అనుకుంటున్నాను. అంటే ఒక ఫాంట్ సైజు, ఫాంట్ వెయిట్ ఇలాంటివి కావాలి అని అనుకుంటే నేను డైరెక్ట్గా జేఎస్ఎక్స్లోనే ఆ ఎలిమెంట్ దగ్గర స్టైల్ అనే ఒక అట్రిబ్యూట్ ఇచ్చి దీంట్లో నేను మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ ఫామ్లో నేను ఫాంట్ సైజ్ అని ఇలా ఇస్తాను. సిఎస్ఎస్లో అయితే జస్ట్ ఫాంట్ సైజ్ అని మనం ఇలా ఇస్తాం. ఫాంట్ సైజ్ ఇజ్ ఈక్వల్ టు ఫాంట్ సైజ్ అనేది ఒక 50 పిక్సెల్స్ ఇస్తున్నా ఇలా ఇస్తాం మనం. నార్మల్ సిఎస్ఎస్లో అయితే ఒక ఎలిమెంట్కి ఫాంట్ సైజ్ కావాలి అని అంటే మనం ఎలా ఇస్తాము, ఫాంట్ హైఫన్ సైజ్ అని ఇస్తాం. కానీ ఈ రియాక్ట్లో జేఎస్ఎక్స్లో అలా రాస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనం కంపల్సరీ ఈ హైఫన్ నొటేషన్ని యూజ్ చెయ్యము. ఎలా అంటే అక్కడ క్యామెల్ కేస్ ఫాంట్ అనేది వచ్చింది కదా, నెక్స్ట్ వర్డ్ ఏదైతే ఉందో అది నేను క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. క్యామెల్ కేస్ అని అంటాం అనమాట దీన్నే. క్యామెల్ కేస్ అంటే ఏంటంటే మనకి మల్టిపుల్ వర్డ్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇదొక వర్డ్ 1, తర్వాత వర్డ్ 2 ఇలా ఉంటాయి. అలా ఎన్ని వర్డ్స్ అయితే ఉంటాయో వాటన్నిటిని మనం ఎలా జాయిన్ చేస్తామని అంటే ప్రతి వర్డ్లోనూ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ పెడతాము ఎక్సెప్ట్ ఫస్ట్ వర్డ్ అనమాట. సో ఇది క్యామెల్ కేస్ అంటే వర్డ్ 1, వర్డ్ 2, వర్డ్ 3. సపోజ్ మనకి మోర్ దెన్ 1 ఇలా జాయిన్ చేస్తున్నాం అని అంటే క్యామెల్ కేస్ అంటే ఏంటంటే ప్రతి దానిలోనూ స్టార్టింగ్ క్యాపిటల్ ఉండాలి వర్డ్. ప్రతి వర్డ్లోనూ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండాలి అండ్ ఫస్ట్ దానికి తప్ప. ఫస్ట్ దాన్ని ఇలా పెడితే దీన్ని క్యామెల్ కేస్ అనమాట. సో రియాక్ట్లో మనం క్యామెల్ కేసు ఫాలో అవ్వాలి. అంటే ఇక్కడ నాకు ఫాంట్ సైజ్ ఉంది కదా, నేను ఎఫ్ క్యాపిటల్ పెట్టకూడదు. ఏం పెట్టాలంటే ఎఫ్ స్మాల్ పెట్టాలన్నమాట. క్యామెల్ కేస్ అనేది ఫాలో అవ్వాలి. ఇంకా మనకి ఈవెంట్స్ ఉంటాయి కదా రియాక్ట్లో. ఈవెంట్స్ ఏంటనంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక ఎలిమెంట్కి ఈ పారాగ్రాఫ్ ఉంది, దానికి క్లిక్ ఈవెంట్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేయాలి, ఆన్ ఇక్కడ ఆన్ క్లిక్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి ఏదైనా ఒక ఫంక్షన్ రాసుకుంటాను. ఇప్పుడు నాకు ఈ ఈవెంట్ అనేది ఆన్ తర్వాత క్లిక్ అనే కీవర్డ్ని యూజ్ చేశాను కదా, ఇది ఆన్ అనేది నార్మలే. ఆన్లో ఓ అనేది స్మాల్ ఉంది, తర్వాత క్లిక్లో ఓ అనేది క్యాపిటల్ ఉంది. ఇప్పుడు నాకు ఈ క్లిక్ అనేది ఒక వర్డే కాబట్టి సరిపోయింది. మనకి కీ అప్ కీ డౌన్ ఉంటాయి. సో వీటిలో కూడా నేను ఏం చేశాను, క్యామెల్ కేస్తే ఫాలో అయ్యాను. ఆన్ అనేది ఒక వర్డ్, కీ అనేది ఒక వర్డ్, డౌన్ అనేది ఒక వర్డ్. ఇక్కడ ఆన్లో మొత్తం స్మాలే అండ్ కీలో స్టార్టింగ్ క్యాపిటల్, డౌన్లో స్టార్టింగ్ క్యాపిటల్. ఇదే క్యామెల్ కేస్ అనమాట. మనం రియాక్ట్లో ఒక ఎలిమెంట్కి కానీ ఒక కాంపోనెంట్కి కానీ ఏమి ప్రాపర్టీస్ ఇచ్చినా ఏదైనా స్టైల్స్ ఇచ్చినా కంపల్సరీ జేఎస్ఎక్స్లో ఇలా క్యామెల్ కేస్ నొటేషనే ఫాలో అవుతాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి జావా స్క్రిప్ట్లో ఫిక్స్డ్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో లాంగ్వేజ్ స్పెసిఫిక్ వాటిని జేఎస్ఎక్స్లో మనం యూజ్ చేయము. అంటే నాకు జావా స్క్రిప్ట్లో ఒక క్లాస్ని క్రియేట్ చేయాలంటే జనరల్గా మనకి క్లాస్ డెఫినేషన్ క్రియేట్ చేయాలంటే క్లాసు ఏదో ఒక నేము ఇలా ఇచ్చుకుంటాం. ఇప్పుడు మనకి హెచ్టిఎంఎల్లో కూడా క్లాసు ఐడి ఇలాంటివి ఉంటాయి కదా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి. నేను ఇప్పుడు ఆ ఎలిమెంట్స్నే కదా నేను జేఎస్ఎక్స్లో రిటర్న్ చేసేది. ఇప్పుడు నేను దీనికి క్లాస్ అని ఇస్తే మనకి ఎర్రర్ వస్తుంది. క్లాస్ ఇక్కడ కన్సోల్లో మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఇన్వాలిడ్ డామ్ క్లాస్ డిడ్ యూ మీన్ క్లాస్ నేమ్ అని చెప్పి వస్తుంది అనమాట. మనం ఆ క్లాస్ నేమ్ని యూజ్ చేయాలి, క్లాస్ అని కాకుండా. క్లాస్ అనేది జావా స్క్రిప్ట్లో ఫిక్స్డ్ వర్డ్. అంటే ఇక్కడ మనకి ఫంక్షన్ అనేది ఫిక్స్డ్ వర్డ్. అదే నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే లెట్ అనేది ఒక ఫిక్స్డ్ వర్డ్, లేకపోతే కాన్స్ట్ అనేది ఒక ఫిక్స్డ్ వర్డ్, ఫర్ అనేది ఒక ఫిక్స్డ్ వర్డ్. ఇవన్నీ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ స్పెసిఫిక్ కీవర్డ్స్ అనమాట. వాటిని నేను జేఎస్ఎక్స్లో యూజ్ చేయకూడదు, వాటికి సెపరేట్ నేమ్స్ అనేవి ఉంటాయి. సపోజ్ మనం క్లాస్నే యూజ్ చేయాలని అనుకున్నాం, దానికి ఆల్టర్నేటివ్ క్లాస్ నేమ్ అనమాట. సపోజ్ మనకి ఇన్పుట్ టైపు
తీసుకున్నప్పుడు వాటిలో లేబుల్ అనే ఒక ట్యాగ్ తీసుకుని దాంట్లో ఫర్ అని పెడతాము. సో, ఇప్పుడు నేను ఇన్పుట్ టైపు రేడియో తీసుకుంటున్నా. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో అని ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఆ రేడియో బటన్ ఏదైతే ఉందో నేను ఈ బబుల్ మీద క్లిక్ చేసినప్పుడే అది నాకు సెలెక్ట్ అవుతుంది. కానీ నేను ఒక టెక్స్ట్ పెట్టి ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నాకు అది సెలెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేస్తామంటే లేబుల్ అనే ఒక ట్యాగ్ ఇచ్చుకుని ఆ లేబుల్ అనే ఒక ట్యాగ్లో దీంట్లో ఫర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఏమి ఇది క్లిక్ చేసినప్పుడు దేనికి రిలేటెడ్ది సెలెక్ట్ అవ్వాలో ఆ ఎలిమెంట్కి ఐడి ఇస్తాము. ఐడి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి జస్ట్ నేను జెండర్ అని ఇస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ లేబుల్ అనేది ఆ ట్యాగ్లో ఫర్ ఈజ్ ఈక్వల్ టు జెండర్ అని ఇవ్వాలి. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే నేను జెండర్ అనే టెక్స్ట్ని క్లిక్ చేసిన మనకి ఆ రేడియో బటన్ అనేది సెలెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసినా మనకి రేడియో బటన్ అనేది సెలెక్ట్ అయిపోవాలి. ఇందాక నేను ఆ రేడియో బటన్ క్లిక్ చేసినప్పుడే అవుతుంది. ఇప్పుడు నేను దానికి ఐడి ఇచ్చాను రేడియో బటన్కి అండ్ లేబుల్కి ఏమో ఫర్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాను. ఇప్పుడు నేను ఫర్నే దాంట్లో స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను. ఇప్పుడు నేను జెండర్ మీద క్లిక్ చేస్తుంటే మనకు ఆ రేడియో బటన్ అనేది చెక్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం ఈ లేబుల్లో ఫర్ అనే ఒక అట్రిబ్యూట్ ఇచ్చాం కదా. ఈ ఫర్ అనేది జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ స్పెసిఫిక్. ఫర్ లూపు ఫర్ ఇన్ లూపు ఇవి యూజ్ చేస్తాం కదా వాటిలో వాడతాము. కాబట్టి నేను ఇక్కడ కన్సోల్ ఓపెన్ చేస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఇన్వాలిడ్ డామ్ ప్రాపర్టీ ఫర్ అని డిడ్ యూ మీన్ హెచ్టిఎంఎల్ ఫర్. సో మనం ఇలా స్పెసిఫిక్ వర్డ్ కాబట్టి జావా స్క్రిప్ట్కి సంబంధించింది ఫర్ కాబట్టి ఇక్కడ మనం హెచ్టిఎంఎల్ ఫర్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి యూజ్ చేయాలి జేఎస్ఎక్స్లో. సో అప్పుడు మనకి ఎర్రర్ అనేది చూపించదు కన్సోల్లో. సో ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.